శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు తులారాశి వారి దిన ఫలితాల్లో తులారాశి వారి జాతక ప్రకారము ఈరోజు శుక్రవారము మార్చి 21 తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువు గారి పేరు అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిశాస్త్ర ప్రకారం తులారాశి వారి న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళు చాలా కాలంగా చేయాలనుకుంటున్న పని ఏదైతే ఉంటుందో అది నెరవేరే రోజైతే ఈరోజు. కానీ మీకు తెలియకుండానే మీ చుట్టూ చాలా కాలంగా మీ చుట్టూ ఉండి మీరు ఎప్పుడు గమనించని ఒక వ్యక్తి అయితే మీ మనసులో కీలక పాత్ర పోషించడం ప్రారంభిస్తాడు. ఇది కేవలము చిగురించే ప్రేమ కాదు, బదులుగా ఇది మనసు మరియు ఆత్మ యొక్క సమావేశం. ఇది మిమ్మల్ని అతిగా అనుభూతి చెందేలా చేస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉండడానికే వచ్చాడు కాబట్టి ఆ ఆలోచనలకు అలవాటు పడడానికి మీరు సమయం కేటాయించి ఆలోచించుకుంటే మంచిది. రోజు మంచి ఆరోగ్యంతో ప్రారంభమవుతుంది. శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాల కోసం తెల్లవారుజామున సమయాన్ని ఉపయోగించుకోండి. సాయంత్రం సమయంలో చిన్న చిన్న ఫిర్యాదులు, ముఖ్యంగా దంతాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. దీనిని నివారించడానికి కొన్ని ప్రసిద్ధ గృహ నిర్వహణలను కోసం చేసి చూడండి. అయితే మీ నిరంతరం మంచి ఆరోగ్యం కోసము మీ ఆహారపు అలవాట్లను తీవ్రంగా సవరించుకోవడం అవసరము. చక్కెర కలిగిన ఆహారాలను నివారించండి. ఈరోజు మీ ప్రేమ వారి జీవితం గురించి చూసినట్లయితే వ్యక్తిగత జీవితంలో మంచి భాగస్వామ్యం మీకు వృత్తి జీవితంలో కూడా ఒక ఆధిక్యాన్ని ఇస్తుంది. మీరు మరియు మీ భాగస్వామి యొక్క ఉమ్మడి వ్యాపారం, ప్రేమ మరియు వ్యాపార విషయాల్లో గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు. మీ ఇద్దరికి ఒకరికొకరు తేడాల గురించి చాలా మంచి అవగాహన అయితే ఉంటుంది మరియు అందువల్ల ఒకరితో ఒకరు చాలా బాగా కలిసిపోవచ్చు. ఎల్లప్పుడూ అలాగే ఉండండి. మీ ప్రయత్నాలు ఫలించలేదు మరియు మీరు తిరిగి పని చేయాల్సి వచ్చినందున నిరాశ చెందకండి. మీరు ఇచ్చిన ఇన్పుట్ ముఖ్యమైన సమస్యలు పరిష్కరించడంలో విజయవంతం కాకపోవచ్చు, కానీ చాలా క్లిష్టమైన వివరాల గురించి మీకు మంచి అంతర్దృష్టిని ఇచ్చింది. మీ గత పెట్టుబడుల నుండి మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు కాబట్టి మీ రోజును ఈరోజు చాలా బాగా ఆస్వాదించడం అయితే జరుగుతుంది. మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు కూడా మార్చుకోవాలి. మీరు మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది, ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకువెళ్తారు. వారి కోసము ఎక్కువ మొత్తంలో ధనాన్ని అయితే ఖర్చు చేస్తారు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా, తలెత్తుకునేలాగా చేస్తారు. మీ ప్రియమైన వ్యక్తులు విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడును కాగలదు. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొనడం అవసరము. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరమైన ముఖ్యం కాని పనుల కోసమే సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా మీరు గనుక ఒక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడుపుతున్నారని తెలపవచ్చు. ఈరోజు మీకు విజయవంతమైన వృత్తి కోసము బాదంలో రాత్రిపూట నానబెట్టి తినండి మరియు పంచుకోండి. దానివల్ల మీకు మనోవిజ్ఞత అనేది బాగా పెరుగుతుంది. మరి ఈరోజు ఆరోగ్యం పరంగా 4, సంపద 3, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 2. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.